హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపూరి. ఈ రోజు అయితే మన వీడియోలో అయితే రావి ఆకులో పిండి దీపాలను ఎప్పుడు వెలిగించుకోవాలి, పిండి దీపాలను ఎలా రెడీ చేసుకోవాలన్నది అయితే దీపదానం ఎలా చేసుకోవాలన్న దాని గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చివరి వరకు అయితే మన వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన వీడియోలో దేవుళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క పండుగ గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటానండి. తప్పకుండా అయితే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకున్నానండి. ప్లేట్లో బియ్య పిండితోటైనా చేసుకోవచ్చు, అలాగే మనకి గోధుమ పిండితోటనే నేనైతే గోధుమ పిండితోటి అయితే వెలిగిస్తున్నాను. గోధుమలతోటి పిండి మనము అదే గింటికి వేయించుకొని వచ్చిన తర్వాత ఆ పిండి ఉంటుంది కదండి, దాన్ని అయితే అట్లా చేసుకుంటే ఇంకా మంచిదండి. కాకపోతే మనకి మామూలుగా అయితే మార్కెట్లో దొరుకుతుంది గోధుమ పిండి అనేది, అలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను అందులో బెల్లము, అలాగే నెయ్యి, పాలతోటి కలుపుకోవాలండి. ఎప్పుడే కానీ ఇది కలుపుకునేటప్పుడు మనము పాలతోటి కలుపుకొని చేసుకుంటేనే చాలా మంచి శ్రేష్టం అండి. నీళ్లు కొంచెం పోసుకుంటే పోసుకోవచ్చు అండి, కానీ ఎక్కువ వరకు అయితే ఎక్కువ క్వాంటిటీలో అయితే పాలు ఉండేటట్టు చూసుకొని ఈ పిండిని అయితే ఇలా కలిపేసేసుకోండి. కలపడం అనేది మీరు ఎన్ని దీపాలు చేస్తున్నారు అన్న దాన్ని బట్టి చూసుకొని కలుపుకోండి. నేనైతే సోమవారం పూజ చేసుకుంటున్నాను కదా, అందుకోసం అని చెప్పేసి తులసి దగ్గర వెలిగించుకోవడానికి, ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర వెలిగించుకోవడానికి అయితే నేనైతే 2 దీపాలు అయితే చేస్తున్నానండి. ఇప్పుడు 2 దీపాలు నేను తులసి దగ్గర వెలిగిస్తాను, 2 దీపాలు ఇంట్లో వెలిగించుకుంటానండి. అందుకోసం అయితే నేనైతే ఇంత ముద్ద అయితే చేసుకున్నాను. మనకి ఎంత సైజులో కావాలన్నది చూసుకొని కూడా చేసుకోవచ్చు అండి. మనం ఇంత పెద్ద సైజులలో చేసుకుంటూ ఉంటారు కొందరు. మీ ఇష్టం, మీకు చిన్నగా అనిపిస్తే చిన్నగా చేసుకొని, పెద్దగా అనిపిస్తే పెద్దగా చేసుకోండి. అంతేగాని ఈ సైజు ఆ సైజు చేయాలని ఏమి ఉండదు. మనకు ఎక్కువసేపు నూనె ఉండి ఎక్కువసేపు మనకు ఆ దీపంతాలు అనేటివి వెలుగుతూ ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది అయితే వస్తూ ఉంటుందండి. అందుకని కొంచెం లోతు అనేది ఎక్కువగా పెట్టుకోండి. నూనె మనకి ఎక్కువగా పట్టాలి. ఆ ఎక్కువ నూనె వేయడం వలన మనకి ఎక్కువసేపు వస్తుంది. అప్పుడప్పుడు ఒకవేళ నూనె తక్కువ అయితే కొంచెం వేస్తూ ఉండండి, మనకి ఇంకెక్కువసేపు అయితే వెలుగుతాయి. ఇలా అయితే నేను చేసుకున్న తర్వాత మనకి రౌండ్గా రావాలంటే మాత్రం ఇలాగా మనకు చిన్నగా క్యాప్స్ ఉంటాయి కదండి, వాటితోటి ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వలన మనకి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనం చేసిన దానికంటే ఇలా చేసుకుంటే మనకి ఎంత లోపలికి మనకు ప్రెస్ చేస్తామో, నూనె ఎంత వస్తే ఎంతసేపు వస్తుంది అన్నది అయితే తెలిసిపోతుంది ఉంటుందండి మనకైతే. ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళకైతే ఇలా అయితే 2 ప్రతిమలు అయితే చేసుకున్నానండి. మీకు ఇష్టం అండి, మీరు ఎన్ని కావాలనుకుంటున్నారో. మీరు మామూలుగా అయితే కొందరు 11, 21 ఇలా పెట్టుకుంటూ ఉంటారండి. నేను మామూలుగా రెగ్యులర్గా అయితే నేను తులసి దగ్గర అలాగే ఇంట్లో అయితే ఇలా వెలిగించుకుంటూ ఉంటానండి. సోమవారం రోజు మాత్రము దీపాలను అయితే వెలిగిస్తూ ఉంటానండి. శివుడి దగ్గర అలాగే తులసి కోట దగ్గర వెలిగిస్తూ ఉంటాను. ఇలా వీటిని చేసుకున్న తర్వాత ఇలా అయితే బొట్టు పెట్టుకుంటున్నానండి. బొట్టు అయితే మనం నామం పెట్టుకుంటున్నాను నేను. ఇదే నామం మీ ఇష్టం అండి, మీకు ఎలా పెట్టుకోవాలనిపిస్తే అలా పెట్టుకోండి. నేనైతే నామం అయితే ఉంటుంది కదా మనకి విష్ణుమూర్తి బొట్టు, అది పెడుతున్నాను. ఇలా గంధంతో అయితే ఫస్ట్ పెట్టుకున్నాను, తర్వాత ఇలా కుంకుమతో అయితే పెట్టేసేసుకుంటున్నాను. ఒకవేళ మనం అడ్డబొట్టు కూడా పెట్టుకోవచ్చు అండి, నిలువు బొట్టు అడ్డబొట్టు ఏదైనా పెట్టుకోవచ్చు. మనము మార్నింగ్ చేసే పూజ కనుక ఇది విష్ణుమూర్తికి పెడుతున్నట్టుగా భావించి మనమైతే దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఈవినింగ్ పెడితే మాత్రం శివునికి అండి ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో ఉదయం పూజ. ఈ కార్తీక మాసంలో ఆ శివకేశవులకు ఈ మట్టి దీపాలలో దీపారాధన చేయడం అనేది అత్యంత శ్రేష్టం అండి. ఈ మట్టి దీపాలని ఎస్పెషల్లీ సోమవారం రోజు, శనివారం రోజు, అలాగే శుక్రవారం రోజు కూడా వెలిగించుకోవచ్చండి. మనము సోమవారం రోజు ఈవినింగ్ టైంలో శివుని దగ్గర వెలిగించుకోవచ్చు, అలాగే మార్నింగ్ టైంలో తులసి దగ్గర వెలిగిస్తే చాలా శ్రేష్టం అండి. ఇలా అయితే పిండి దీపాలను అయితే రెడీ చేసుకున్నానండి. ఈ రెడీ చేసుకున్న దీపాలని ఒక ప్లేట్లో మనము కుబేర ముగ్గు కానీ అష్టదళ పద్మం కానీ వేసేసుకొని మనము ఆ దీపారాధన అయితే చేసుకోవాలండి. ముందుగా అయితే మనం తెచ్చుకున్న రావి ఆకులు ఉన్నాయి కదండి, వాటిని అయితే నీట్గా కడుక్కోండి. ఆ రావి ఆకుల్లో పెడుతున్నాం కనుక మనకు ఎంతో శ్రేష్టం అండి. రావి ఆకులు మాత్రము శనివారం రోజు అయితే అస్సలు తీసుకొని రావద్దండి. చెట్టు నుండి అయితే అస్సలు తెంపొద్దు. మనకి మామూలుగా అయితే చెట్టు నుండి తెంపకుండా కింద పడిన ఆకులు తెచ్చుకొని మనం దీపారాధన అయితే చేసుకోవచ్చండి, వాటి మీద దీపం పెట్టేసి. కానీ తెంపడం అనేది అయితే బుధవారము, శనివారం అయితే అస్సలు తెంపకూడదండి. ఆకునైతే మామూలుగా సోమవారం రోజు అయితే తీసుకోవచ్చంట అండి.
లేదంటే మనకు కింద పడతాయి కదండి ఆకులు రాలి పైనుండి చెట్టు నుండి రాలి పడతాయి కదా, ఇంకా ఆకుల్ని తీసుకొచ్చుకొని మనము దీపారాధన చేసుకుంటే చాలా మంచిదంట అండి. అలా చేస్తే మాత్రము తెంపకుండా కింద రాలిన ఆకుల్ని తీసుకొచ్చుకొని దీపారాధన చేసుకుంటూ ఉంటారు కొందరైతే. నేనైతే ఆకుల్ని అయితే తెచ్చుకున్నానండి. వాటిని అయితే శుభ్రంగా నీట్గా కడుక్కోండి. ఆ కడుక్కున్న ఆకులు, మనం తెచ్చుకునే ఆకులు కూడా కాడ అలాగే ముందు రెండు కూడా నీట్గా ఉండాలండి. ఎక్కడ మాత్రం మనకి అవి డ్యామేజ్ అయినట్టుగానంటే చినిగిపోయినట్టుగాని ఎలాంటి ఇది లేకుండా చూసుకోండి. మనకి కాడలు అనేటివి కూడా పెద్దగా ఇలా చూసుకొని తెచ్చుకోండి. నీట్గా కడిగేసుకోండి. వాటిని అయితే ఫ్రెష్గా ఉండాలండి ఆకులు మాత్రము. మనం ఏవో ఆకులలో పెడుతున్నాం కదా, రావి ఆకు తెచ్చుకున్నాం కదా అన్నట్టు అయితే ఉండొద్దు. వాటి కొన కరెక్ట్గా ఉండాలి, ముందు కరెక్ట్గా ఉండాలండి. అట్లా చూసుకొని ఈ ఆకుని అయితే తెచ్చుకోండి. ఎస్పెషల్లీ మనకు అదేనండి, ఎక్కువ పొడుగు ఉంటే మాత్రం కొంచెం కట్ చేశాను నేను. ఇలా ఎక్కువ పొడుగున్న వాటినే తీసుకొచ్చుకొని ఆ తర్వాత మీకు దేవుడి దగ్గర పెట్టేటప్పుడు మాత్రం ఇలా చూసుకొని అయితే కొంచెం సైజ్ అనేది చూసుకోండి. ఆ తర్వాత ఇలా నేను చెప్పాను కదండి, ప్లేట్లో మాత్రం అష్టదళ ముగ్గు, పద్మము అదంతా వేసుకున్నానండి. వీటిని నేను చూపించలేదు. అది వేసుకున్న తర్వాత అందులో ఈ మనం ముందుగా తెచ్చుకున్న రావి ఆకులు ఉన్నాయి కదా, వాటిని వేసుకొని వాటిని పెట్టుకొని వాటికి కూడా గంధం పెట్టి పసుపు, కుంకుమ, అక్షంతలు అన్నీ వేసుకున్న తర్వాత బొట్టు పెట్టిన తర్వాత ఈ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మనము ఈ పిండి కుందులు ఉన్నాయి కదండి, పిండి ప్రమిదలు ఉన్నాయి కదా, వాటిలలో నెయ్యి వేసుకొని దీపారాధన చేసుకుంటే చాలా శ్రేష్టం అండి. వీలవుతే నెయ్యి వేయండి. లేదంటే మనకి బయట వెలిగించినప్పుడు మాత్రము నువ్వుల నూనెతోటి వెలిగించుకోండి. ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర మనం ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు మాత్రం తప్పకుండా అయితే నెయ్యితోటే వెలిగించండి. మనకి నువ్వుల నూనెతోటి అస్సలు వెలిగించొద్దు. ఇంట్లో వెలిగించుకునేటప్పుడు మాత్రము, మనం బయట వెలిగించినప్పుడు మాత్రం నువ్వుల నూనెతోటి వెలిగిస్తేనే శ్రేష్టం అండి. ఇలా అయితే నేను నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని మనమైతే దీపారాధన చేసుకోవాలండి. ప్రతిరోజు అలానే చేసుకోవాలి. ఒక ఒత్తి వేసేసి మనం అలా దీపారాధన అయితే చేయకూడదండి. మనం దీపం వెలిగించుకునేటప్పుడు కూడా ఏకాహారతితోటి దీపం వెలిగించుకోవాలి. డైరెక్ట్గా మనం అగ్గిపుల్లతోటి మనము వెలిగిస్తూ ఉంటాము. కొన్నిసార్లు అయితే మనకు మర్చిపోతూ ఉంటాం కదండి. అలా కాకుండా కొంచెం ఆలోచించుకొని మనము దీపారాధన చేసేటప్పుడు ఒకవేళ ఏకాహారతి లేకపోయినా కానీ మనకి అగరబత్తి ఉంటుంది కదండి, దాంతోటైనా వెలిగించుకోవచ్చు. ఇలా అయితే నేను ఒక ఒత్తి చేసుకున్నానండి. 3 ఒత్తులు కలిసి ఒక ఒత్తి అయితే రెడీ చేసుకొని ఇలా అయితే వేసుకున్నాను. మీ ఇష్టం అండి, ఎన్నైనా దీపాలు వెలిగించుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో మనము ఆ శివకేశవులకు ఎన్ని దీపాలు వెలిగించినా, ఎంత దీపారాధన దైవభక్తితో చేసుకుంటే అంత పుణ్యము, కోటి జన్మల పుణ్యం అని చెప్తూ ఉంటారండి. ఇలా అయితే నేను దీపారాధన అయితే ఇంట్లో చేసుకున్నానండి. గుడికి వెళ్ళినప్పుడు మనం ఈ పిండి దీపాలను రెడీ చేసుకొని వెళ్ళి పూజారికి దానం చేయడం వలన కూడా చాలా మంచిదండి. దీపదానం అనేది అంత ప్రాముఖ్యత ఉన్న ఈ మాసంలో మనము ఉసిరి దీపము, అలాగే మట్టి దీపమైనా పర్లేదండి, అలాగే పిండి దీపంతాల్లో మనము గోధుమ పిండితోటి చేస్తూ ఉంటారు కొందరు, అలాగే బియ్య పిండితోటి కూడా చేస్తూ ఉంటారండి. ఏ పిండితోటి చేసినా కానీ మనం ఇచ్చే దానం అయితే పురోహితునికే ఇస్తాం కనుక ఆ పురోహితునికి ఇచ్చేటప్పుడు, ఆ పూజారికి ఇచ్చేటప్పుడు మాత్రం ఊరికే మనం దీపదానం అయితే చేయకూడదండి. మనం దీపం ఇచ్చేటప్పుడు వారికి దక్షిణంలాగా తాంబూలం ఇచ్చి వాళ్ళకి దీపం దానం చేస్తే అత్యంత శ్రేష్టమైన ఫలితం అయితే కలుగుతుంది. అందుకని ఈ మాసంలో ఒక్కరోజన్నా టెంపుల్కి వెళ్ళి అక్కడ దేవాలయంలో పురోహితునికి మాత్రం ఈ దీపదానం అయితే చేయండి. ఉసిరి దీపదానం చేసినా అలాంటి ఫలితమే ఉంటుంది. అలాగే మనము ఈ పిండి దీపదానము, మట్టి దీపదానము, మట్టి ప్రమిద దీపదానం కూడా చేస్తూ ఉంటారండి. ఫస్ట్ మనం దేవుని గుడిలో దీపారాధన అయిన తర్వాత మనము ఆ పురోహితుడికి ఈ దీపదానం చేసేసి తన నుండి ఆశీర్వాదం తీసుకుంటే అత్యంత అద్భుతమైన ఫలితం అయితే కలుగుతుందండి ఈ కార్తీక మాసంలో. ఇంతేనండి ఈ వీడియో. రావి ఆకులో పిండి దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి, అలాగే దీపదానము ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలన్నది అయితే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అలాగే ఎక్కువ మంది చూడగలుగుతారండి. తప్పకుండా అయితే మన ఒక్క లైక్ అయితే చేయండి. ఇంకా ఇటువంటి మంచి వీడియోలతో అయితే నేనైతే మీ ముందుకు వస్తూనే ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.